సో ఇక్కడ మనకి టైమ్, స్పీడ్, డిస్టెన్స్లో మెయిన్గా ఉండే ఫార్ములాస్ ఇవన్నమాట. సో ఎస్ అంటే స్పీడ్. ఇక్కడ అయితే స్పీడ్కి ఫార్ములా ఏంటంటే d/t, అంటే డిస్టెన్స్ బై టైం చేస్తే మనకు వచ్చేది స్పీడ్ అనమాట. సో నెక్స్ట్ టైం అన్నాడు అనుకో, టైం ఈక్వల్ టు t/s, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ చేస్తే మనకు వచ్చేది టైం అనమాట. సో నెక్స్ట్ డి అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు s ఇంటూ t అన్నాడు. సో s ఇంటూ t అంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకు వచ్చేది డిస్టెన్స్ అనమాట. ఓకే, డిస్టెన్స్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలంటే 5/18 అనే నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఏ పర్సన్ క్రాసెస్ ఏ 600 meters లాంగ్ స్ట్రీట్ ఇన్ 5 minutes. వాట్ ఈస్ హీ స్పీడ్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్ అన్నాడు. సో 100 meters ఉన్న డిస్టెన్స్ని వాడు 5 minutesలో దాటిండు. అయితే ఏం కనుక్కున్నాడు అంటే వాని యొక్క స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కున్నాడు. సో మనకి ఈడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ ఏమి ఇచ్చిండో చూడాలి. ఏమేమి ఇచ్చిండో చూడాలి ఫస్ట్. ఇక్కడ 600 meters అన్నాడు. మీటర్స్ ఆర్ కిలోమీటర్స్ ఏవి ఇచ్చినా సరే దాన్ని మనం ఏం తీసుకుంటాం, డిస్టెన్స్ లాగా తీసుకుంటాం. సో d = 600 meters. నెక్స్ట్ మినిట్స్ అన్నాడు. ఇక్కడ మినిట్స్ అంటే టైం, అంటే t = 5 minutes. ఓకే, సో 5 minutes కనుక్కోనది ఏంటిది, స్పీడ్ కదా. స్పీడ్ అనేది ఎంతనో కనుక్కున్నాడు. సో ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ డిస్టెన్స్ మీటర్లో ఇచ్చిండు, టైం అనేది మినిట్స్లో ఇచ్చిండు. అంటే ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఒకవేళ మీటర్లో ఇస్తే టైం అనేది సెకండ్స్లో ఇవ్వాలి. డిస్టెన్స్ అనేది కిలోమీటర్లో ఇస్తే టైం అనేది అవర్స్లో ఇవ్వాలి. సో ఇలా ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మినిట్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 minute = 60 seconds కదా, సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి. 60 seconds కదా. సో 5 minutes = 5 × 60 కదా. ఓకే, 5 × 60 అంటే 300 seconds అనమాట. ఓకే, 300 seconds అనమాట, రైట్. అంటే ఇది అనేది ఏమవుతుంది, 300 వస్తుంది, 300 seconds వస్తుంది. సో నీకు ఇక్కడ స్పీడ్ కనుక్కోమన్నాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. స్పీడ్కి ఇక్కడ ఫార్ములా ఏముంది, d/t కదా. ఇక్కడ d తెలుసు అండ్ t తెలుసు. సో s = d/t అన్నాడు. సో d ఎంత, 600 బై ఎంత, ఇది 300. 2 zeros క్యాన్సిల్, 3 1s 3 2s. స్పీడ్ అనేది మీటర్ ఫర్ సెకండ్స్ అనమాట. కన్వర్ట్ చేసినాం కదా ఆల్రెడీ. నేను కిలోమీటర్ ఫర్ అవర్ అన్నాడు, అవర్స్లో కావాలి కిలోమీటర్ ఫర్ అవర్. సో నాకు ఇందాక ఆల్రెడీ చెప్పిన మీటర్ ఫర్ సెకండ్ ఉన్నది కిలోమీటర్లకి కన్వర్ట్ చేయాలంటే 18/5 అనే దాంట్లో మల్టిప్లై చేస్తే మనకి కిలోమీటర్ ఫర్ అవర్కి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చింది మనకి 2. సో 2 × 18/5 అనమాట. ఓకే, 18/36/5 అన్నాడు. కొట్టేసి ఎంత వస్తుంది, 5×35 1 మిగులుతుంది. 0.1 0 తెచ్చుకుంటాం, 5×2 10. సో కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ 7.2 అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్, రైట్. సెకండ్ క్వశ్చన్, an aeroplane covers a certain distance at a speed of 240 kilometers in 5 hours. To cover the same distance in 1 hour, it must travel at a speed of అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమిచ్చిందంటే, ఫస్ట్ ఏమిచ్చిండో గివెన్ డేటా రాసుకుందాం. సో స్పీడ్ ఇచ్చిండు ఫస్ట్లో, స్పీడ్ = 240 kilometers. నాట్ ఏ స్పీడ్ కదరా, ఓకే. 240 ఇచ్చిండు. అండ్ నెక్స్ట్ టైం ఎంత, 5 hours ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు, టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 1 hour అన్నాడు. సేమ్ డిస్టెన్స్ని 1 hourలో
1 అవర్లో కవర్ చేస్తే అది ఎంత స్పీడ్తో పోవాల్సి ఉంటుంది, 1 అవర్లో కంప్లీట్ చేయాలంటే ఎంత స్పీడ్తో పోవాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్ మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, కాకపోతే డిస్టెన్స్ చేయాలి. సో డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది మనకి, D = S × T కదా. సో S వాల్యూ ఎంత, 240 × 5. సో ఎంత వస్తుంది, 1200 వస్తుంది. డిస్టెన్స్ 1200 కిలోమీటర్స్ వస్తుంది. సో క్వశ్చన్లో ఏమన్నాడు, సేమ్ డిస్టెన్స్ని 1 అవర్ టైంలో వెళ్తే 1 అవర్ టైంలో కంప్లీట్ చేస్తే ఇంత స్పీడ్తో వెళ్ళాలి. అది ఈ 1200 కిలోమీటర్ అనే డిస్టెన్స్ని, ఇంతే డిస్టెన్స్ని అంటే సేమ్ డిస్టెన్స్ని 1 అవర్లో కవర్ చేస్తే అది ఎంత స్పీడ్తో వెళ్తుంది అనేది క్వశ్చన్ మనకి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పీడ్ ఇవ్వలేదు, సో స్పీడ్ మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ ఏంది, టైం ఇచ్చిండు 1 అవర్ అని ఇచ్చిండు కదా, 1 అవర్ తీసుకోవాలి. 1 అవర్ తీసుకున్నాం. నెక్స్ట్ డిస్టెన్స్ అన్నాడు, డిస్టెన్స్ సేమ్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఇది ఇక్కడ తీసుకోవాలి 1200, రైట్. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ కనుక్కున్నాడు కదా, స్పీడ్ = ఫార్ములా ఏంది, స్పీడ్ ఫార్ములా ఏంది, D/T కదా మనకి, D/T కదా, D/T. బా 1200/1 అవర్. సారీ, క్వశ్చన్లో చిన్న కరెక్షన్. ఇక్కడ ఈ 1 అవర్ అనేది ఇక్కడ 1 అవర్ కాదు, ఇది 1 × 2/3 అవర్స్, 1 of 2/3 అవర్స్. ఓకే రైట్, 1 of 2/3 అవర్స్. సో ఈ అవర్స్ని ఇలా ఉన్న మిశ్రమ భిన్నంలో ఉన్నదాన్ని ఇలా మార్చుకోవాలి మనం దాన్ని. సో ఎలా అంటే 1 × 3 అంటే 3 వస్తుంది, +2 ఎంత, 5 కదా, 5 కింద 3 ఉంది కాబట్టి 3 వేసేస్తాం. సో 5/3 అనేది వస్తుంది టైం. సో ఇక్కడ ఈ టైం ప్లేస్లో 5/3 అని రాస్తావు. సో 1200/5/3 అంటే ఈ 3 అనేది పైకి పోతుంది, 5 అనేది కిందకి వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి లాస్ట్కి 1200 × 3/5 వస్తుంది. ఓకే, 3/5 వస్తుంది. సో అంత 5 2 10, 5 4 20. సో 240 × 3, 240 × 3 ఎంత వస్తుంది, 720. అంటే స్పీడ్ అనేది 720 km/h అన్నమాట, రైట్. A man on tour travels first 64 km/h and next 160 km at 80 km/h. The average speed for the first 320 km of the tour is అన్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే 160 కిలోమీటర్స్ అనేది డిస్టెన్స్. సో ఈ డిస్టెన్స్ అనేది ఒకసారి 64 km/h స్పీడ్తోనే అండ్ 80 km/h స్పీడ్తోనే పోయింది. ఓకే, పోయింది. ఇక్కడ అసలు టోటల్గా అసలు టైం ఎంత అయింది, అసలు ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఇంత స్పీడ్తో పోతే ఎంత టైం అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. టోటల్ టైం = ఎలా తీసుకుంటాం, యాక్చువల్లీ ఇక్కడ 160 అనేది ఏంటిది, డిస్టెన్స్. ఓకే, ఎస్ అనేది 64 ఎస్ ఒకసారికి, మళ్ళీ సెకండ్ సారికి ఎంత 80, అంతే కదా స్పీడ్ అనేది. సో ఇక్కడ టైం, టోటల్ టైం అంటే టైంకి ఫార్ములా అయింది మనకు, టైంకి ఫార్ములా అయింది టైంకి ఫార్ములా అయింది టైంకి ఫార్ములా D/S కదా, ఫార్ములా అయింది D/S కదా. సో టోటల్ టైం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఈ 2 స్పీడ్స్ ఉన్నాయి కదా, డిస్టెన్స్ అనేది సేమ్, ఈ 2 స్పీడ్స్ వల్ల వచ్చిన టైం ఏవైతే ఉన్నాయో ఆ 2 టైమ్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది టోటల్ టైం. సో 160 ఫస్ట్ స్పీడ్ ఎంత, 64 ప్లస్ 160 సెకండ్ స్పీడ్ ఎంత, 80. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి, సో ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇది కొట్టేస్తే 5/2 వస్తుంది, ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2 వస్తుంది. సో LCM తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ LCM 2, 5 ప్లస్ ఇక్కడ 4 వస్తుంది. సో 9/2 అవర్స్.
సో టోటల్ టైం అనేది 9/2 అవర్స్ వస్తుంది. ఓకే, వాడు ఏమి ఇచ్చిండు మనకి, ఎంత ఇచ్చిండు 320 కిలోమీటర్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అయింది d/t కదా మనకి. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఇచ్చిండంటే 320 ఇచ్చిండు. ఓకే, టైం ఎంత వచ్చిందంటే మనకి 9/2 వచ్చింది. సో దీన్ని పైకి తీసుకోకపోతే ఏమవుతుంది, 320 ఇంటూ 2/9 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే 71.11 కిలోమీటర్ ఫర్ అవర్ స్పీడే కదా మనం కనుక్కున్నది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఆఫ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ ఇన్ జస్ట్ 8 అవర్స్. ఎట్ వాట్ స్పీడ్ షుడ్ హీ ట్రావెల్ టు రీచ్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 5 అవర్స్ అన్నది. సో ఒక పర్సన్ అనేటోడు కొంత డిస్టెన్స్ని 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే వాడు 8 అవర్స్లో రీచ్ అయ్యాడు. సో సేమ్ అంతే డిస్టెన్స్ని 5 అవర్స్లో రీచ్ కావాలంటే వాడు ఎంత స్పీడ్తో వెళ్ళాలనేది క్వశ్చన్ మనకి. సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ ఏమి ఇచ్చిండో చూద్దాం. స్పీడ్ ఇచ్చిండు, సో 50 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇచ్చిండు. నెక్స్ట్ టైం ఇచ్చిండు, 8 అవర్స్ టైం. సో ఇక్కడ ఏమనుకోవాలి మనం, డిస్టెన్స్ అనుకోవాలి. డిస్టెన్స్ ఈక్వల్ టు ఇంటూ 8, 5 ఎంత 40. సో 400 కిలోమీటర్స్ అన్నమాట డిస్టెన్స్. సో డిస్టెన్స్ ఇంత వచ్చింది మనకి. సో వాడు ఏమనుకున్నాడు, సేమ్ ఇదే డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో పోతే 5 అవర్స్లో రీచ్ అవుతాడు అన్నాడు. అంటే టైం అనేది ఎంత ఇచ్చాడు మనకి, 5 అవర్స్ ఇచ్చిండు. సో డిస్టెన్స్ ఇది ఇచ్చిండు. సో స్పీడ్ కనుక్కోమన్నాడు. సో స్పీడ్ కనుక్కున్నప్పుడు ఫార్ములా అనేది d/t కదా, d/t. డి ఎంత 400 ఇక్కడ మనకు వచ్చింది ఆల్రెడీ. సో నెక్స్ట్ టీ ఎంత 5 అవర్స్ అని ఇచ్చిండు. సో 5 40, సో 80. సో స్పీడ్ అనేది 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే వాడు 80 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే 5 అవర్స్లో రీచ్ అవ్వచ్చు అనమాట. ఆన్సర్.